Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many classes in Chemistry Foundation? We completed 20 Chemistry Foundation classes. We completed. Now we are at what 21 Chemistry Foundation class. This 21 Chemistry Foundation class is related to what effect of decrease in temperature upon physical state of matter. ఇంతకుముందు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కండిషన్స్ చూసినాం కదా, డిక్రీజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో మనకేమున్నాయి ఫిజికల్ స్టేట్స్? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ వాట్ గ్యాసియస్ స్టేట్. సాలిడ్ స్టేట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? ఐస్ తీసుకున్నాము. లిక్విడ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? వాటర్ తీసుకున్నాము. గ్యాస్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? వాటర్ వేపర్ తీసుకున్నాము. సో ఇప్పుడు సాలిడ్ నుంచి లిక్విడ్గా మార్చాలంటే హీట్ చేసినాం, మెల్ట్ చేసినాం. లిక్విడ్ నుంచి వేపర్గా మార్చాలంటే ఏం చేసినాము? బాయిల్ చేసినాం, మళ్ళీ హీట్ చేసినాం. ఇప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుందో మనం చూడాలి. సో గ్యాస్ నుంచి వాటర్ వేపర్ నుంచి టెంపరేచర్ని కనుక నేను డిక్రీజ్ చేసినాను అనుకోండి, డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? అది లిక్విడ్గా మారుతుంది. వాటర్ వేపర్ యొక్క టెంపరేచర్ని కనుక డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? అది లిక్విడ్గా మారుతుంది. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు లిక్విడ్. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇక్కడ ఈ ప్రాసెస్ని ఏమంటాము? ఈ ప్రాసెస్ని ఏమంటామని అంటే కండెన్సేషన్ అంటాం. ఏమంటారు? కండెన్సేషన్. కండెన్సేషన్ మీన్స్ వాట్? కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ టు లిక్విడ్. కన్వర్షన్ ఆఫ్ గ్యాస్ టు liquid by cooling process, that is called as what? Condensation phenomenon. నెక్స్ట్ లిక్విడ్ నుంచి ఏం మారుస్తున్నాను? సాలిడ్గా మారుస్తున్నాను. లిక్విడ్ నుంచి సాలిడ్గా మార్చే ఈ ప్రాసెస్ని ఏమంటాం మనము? ఫ్రీజింగ్ అంటాం. ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ సాలిడిఫికేషన్. ఏమంటారు? సాలిడిఫికేషన్. కొన్నిసార్లు సాలిడిఫికేషన్ అని కూడా అంటారు. దీన్ని కూడా గ్యాస్ టు లిక్విడ్ని దీన్ని కూడా ఏమంటారు? లిక్విఫికేషన్ అంటారు. సో లిక్విఫికేషన్ అనే ప్రాసెస్ తీసుకోకండి, ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. ఓన్లీ యూ కెన్ టేక్ వాట్? కండెన్సేషన్ అంటాం. గ్యాస్ నుంచి లిక్విడ్గా మారితే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్. లిక్విడ్ నుంచి సాలిడ్గా మారితే దాన్ని ఏమంటారా? ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్. డైరెక్ట్ కన్వర్షన్ గ్యాస్ టు సాలిడ్. గ్యాస్ నుంచి సాలిడ్గా మారితే దీన్ని ఏమంటారంటే ఫోర్ ఫ్రాస్ట్ అంటారు. ఒకవేళ ఫోర్ ఫ్రాస్ట్ అనే టర్మ్ మీ ఆప్షన్స్లో కనబడకపోతే యూ కెన్ టేక్ వాట్? సబ్లిమేషన్. ఫోర్ ఫ్రాస్ట్ అనే ఆన్సర్ కనబడకపోతే ఏం తీసుకోవాలి? సబ్లిమేషన్ తీసుకోవాలి. సబ్లిమేషన్. ఫోర్ ఫ్రాస్ట్ ఆర్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? సబ్లిమేషన్. సో ఇవి మనకు వాట్ డిఫరెంట్ పాయింట్స్. అయితే మనకు ఇక్కడ కండెన్సేషన్ పాయింట్ అని కూడా వస్తుంది. కండెన్సేషన్ పాయింట్. సో కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటి? at what point of temperature vapor is converted to liquid. At what point of temperature vapor is converted to liquid, that point of temperature is called as what? Condensation point. At what point of temperature vapor is converted to liquid, that point of temperature is called as what? Condensation point of temperature. Vapor నుంచి liquid గా మారుతుంది, దాన్ని ఏమంటారు? అడుగు నువ్వు డైరెక్ట్గా. సో దిస్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ వేపర్ ఈస్ కన్వర్టెడ్ టు లిక్విడ్, దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ పాయింట్. ఏమంటారు దాన్ని? కండెన్సేషన్ పాయింట్ అంటారు. ఇక ఫ్రీజింగ్. లిక్విడ్ నుంచి సాలిడ్గా మారుతుంది కదా, దాన్ని ఫ్రీజింగ్ అన్నాం కదా, కాబట్టి ఇక్కడ మనకు టెంపరేచర్ కూడా వస్తుంది. ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో చెప్తారా? దేని ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి? ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ టు సాలిడ్. లిక్విడ్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరనైతే సాలిడ్గా మారుతుందో దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీజింగ్ పాయింట్. ఏ టెంపరేచర్ దగ్గరనైతే వేపర్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్, దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ పాయింట్. కండెన్సేషన్
పాయింట్, కండెన్సేషన్ పాయింట్ అంటారు. సో ఇవి మనకేంటి ఇందులో వచ్చే టర్మినాలజీ, ఇందులో వచ్చే మనకు టర్మ్స్. ఇక నౌ లెట్ వి కన్సిడర్, మనము ఇక్కడ కొన్ని చూద్దాం. సో నౌ లెట్ వి కన్సిడర్ వాట్ ఐఎమ్ టేకింగ్ ఈజ్, సో కొన్ని టర్మ్స్ చూసినాం, ఫ్రీజింగ్ పాయింట్, కండెన్సేషన్ పాయింట్ చూసినాం. సో నెక్స్ట్ది ఫస్ట్ ఇక్కడ ఒక 2 పాయింట్స్ రాస్తాను చూడండి, ఇవి ఏంటివో చూడండి. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్డ్ వాట్, ఏం చూసినాము, మెల్టింగ్ పాయింట్ చూసినాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చూసాము, ఫ్రీజింగ్ పాయింట్ చూసినాం. నెక్స్ట్ మార్నింగ్ అంటే previous class, in previous class we saw what, boiling point. Here we saw condensation point. Condensation point చూసినాం. ఓకేనా? ఇప్పుడు వీటి మధ్య ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా మనం ఒకసారి ఆలోచించాలి. మెల్టింగ్ పాయింట్ అన్నా ఫ్రీజింగ్ పాయింట్ అన్నా సేమ్, ఫ్రీజింగ్ పాయింట్ అన్నా మెల్టింగ్ పాయింట్ అన్నా సేమ్. ఎందుకు అని అంటే, సో కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ మెల్టింగ్ పాయింట్. కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ఫ్రీజింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ డెఫినేషన్లో అదే వస్తుంది, ఫ్రీజింగ్ పాయింట్ డెఫినేషన్లో కూడా అదే వస్తుంది. కాబట్టి ఇవి రెండు టెంపరేచర్లు సేమ్, అంటే మెల్టింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు freezing point. Now come to here. So boiling point is equal to condensation point. Condensation point is equal to boiling point. So ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, కండెన్సేషన్లో ఫస్ట్ బాయిలింగ్ యూ కెన్ టేక్ liquid to vapor at a point of temperature. That point of temperature is called as what, boiling point. Vapor to liquid at a fixed point of temperature, that is called as condensation point. Condensation point. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ అయినా ఈ పాయింట్ అయినా సేమ్, కాబట్టి బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ రెండు ఒకే రకంగా ఉంటాయి. బాయిలింగ్ పాయింట్ అండ్ కండెన్సేషన్ పాయింట్ రెండు ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. ఇక సమ్ వాట్ కామన్ సబ్స్టెన్సెస్, మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్ అండ్ కండెన్సేషన్ పాయింట్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్ లెట్ వి కన్సిడర్. కామన్ సబ్స్టెన్సెస్ది కొన్ని పాయింట్స్ చూద్దాం. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. సో ఇక్కడ కింద స్పేస్ ఉంది కదా, సో నౌ we will write here. So what it is, melting point of some common solids, melting points of some common solids, melting points. ఇందులోపల ఐస్ తీసుకుందాం. ఐస్ మెల్టింగ్ పాయింట్ ఎంతరా, 0 degree centigrade. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, సోడియం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, సోడియం. Melting point of sodium is equal to what, 97 degree centigrade. Next, this is the word sodium, not sodium, Na. Next one, melting point of sulfur. Sulfur is equal to 119 degree centigrade. Next one, melting point of what, lead. 327 degree centigrade. Next, melting point of zinc, 420 degree centigrade. కనబడుతుందా? Melting point of zinc. Next, melting point of iron, 1535 degree centigrade. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రాసిన మెల్టింగ్ పాయింట్స్ నుంచి ఇంతకుముందు క్లాస్లో రాసిన ఫ్రీజింగ్ పాయింట్స్, ఇది మెల్టింగ్ పాయింట్, ఇంతకు ముందు క్లాస్లో రాసింది ఏంటిది, ఫ్రీజింగ్ పాయింట్స్. ఫ్రీజింగ్ పాయింట్స్, ఫ్రీజింగ్ పాయింట్స్, ఫ్రీజింగ్ పాయింట్స్ ఇంతకుముందు క్లాస్లో రాసినాము. లేదా ఇంతకుముందు క్లాస్లో మీరు మెల్టింగ్ పాయింట్ తీసుకుంటే యూ కెన్ టేక్ హియర్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్స్ చూడండి, ఈ ఫ్రీజింగ్ పాయింట్స్ చూడండి, రెండు ఒకే రకంగా ఉన్నాయా లేవా, ఏమైనా డిఫరెన్స్ వస్తుందా చూడండి, చూసి కామెంట్ చేయండి. సో మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్స్ రెండు ఒకే రకంగా ఉంటాయి. మెల్టింగ్ పాయింట్స్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ రెండు ఒకే రకంగా ఉంటాయి. నెక్స్ట్ది వాట్, కండెన్సేషన్ పాయింట్. కండెన్సేషన్ పాయింట్స్ చూద్దాం. కండెన్సేషన్ పాయింట్స్ ఆఫ్ వాట్,
First one, let me take what? Water. Water. Water condensation point 100 degrees centigrade. Water condensation point 100 degrees centigrade. Ethyl alcohol condensation point. Ethyl alcohol condensation point is what? 78.3 degrees centigrade. Next one, benzene. Benzene condensation point 80 point something ఉంటుంది, 80.2 degrees centigrade. Next one, another what liquid, mercury condensation point. Mercury condensation point is 357 degrees centigrade. ఓకేనా? ఇప్పుడు ఈ కండెన్సేషన్ పాయింట్స్ మీరు చూడండి. ఈ కండెన్సేషన్ పాయింట్స్ మీరు చూసినట్టయితే ఈ కండెన్సేషన్ పాయింట్స్లో ఎట్లా ఉన్నవి కండెన్సేషన్ పాయింట్స్? ఈ కండెన్సేషన్ పాయింట్స్ చూడండి, ఇంతకుముందు ఉన్న బాయిలింగ్ పాయింట్స్ చూడండి, ఇవి రెండు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్స్ కదా ఇవి. తర్వాత ఇంతకుముందు ఉన్న మెల్టింగ్ పాయింట్స్ చూడండి, ప్రీవియస్ క్లాస్లో ఉన్న మెల్టింగ్ పాయింట్స్ చూడండి, సేమ్ ఉంటాయి. బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కండెన్సేషన్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మెల్టింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మెల్టింగ్ పాయింట్. న్యూమరికల్ వాల్యూస్ రెండు సేమ్ ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు డిఫరెంట్ వాట్ టెంపరేచర్ ఎఫెక్ట్ అపాన్ వాట్? ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ చూసాము, డిక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ ఎఫెక్ట్ అపాన్ వాట్? డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మీద మనం చూసాము. ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వి విల్ డిస్కస్ సమ్ మోర్ పాయింట్స్. సో ఇప్పుడు మనము ఇంతకు ముందు క్లాస్లో ఈ క్లాస్లో చెప్పిన టర్మినాలజీ అన్నిటి మీద ఒకసారి కాన్సన్ట్రేట్ చేద్దాం. కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. ఈ సాలిడ్ టు లిక్విడ్గా మారే ఈ ప్రాసెస్ని ఏమంటారు? సాలిడ్ టు లిక్విడ్గా మారే ప్రాసెస్ని ఏమంటారా? ఫ్యూజన్ అంటాం, లేదా దీన్ని ఏమంటారు? మెల్టింగ్ అంటాం. ఫ్యూజన్ లేదా మెల్టింగ్ అంటాం. లిక్విడ్ టు వేపర్గా మారే ప్రాసెస్, కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? వేపరైజేషన్ ఆర్ ఎవాపరేషన్ ఆర్ బాయిలింగ్. ఓకేనా? బాయిలింగ్ అంటాం. డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సబ్లిమేషన్. సాలిడ్ టు వేపర్ ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. ఇక పాయింట్స్ చెప్పాలనుకుంటే దీన్ని ఏమంటాము? ఈ పాయింట్ని ఏమంటారు? మెల్టింగ్ పాయింట్. ఏ టెంపరేచర్ దగ్గరనైతే సాలిడ్ లిక్విడ్గా మారుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మెల్టింగ్ పాయింట్. ఏ టెంపరేచర్ దగ్గరనైతే లిక్విడ్ వేపర్గా మారుతుందో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బాయిలింగ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? సో ఏ టెంపరేచర్ దగ్గరనైతే సాలిడ్ వేపర్గా మారుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్లిమేటింగ్ పాయింట్. These are the what about the different what terminology we come across. మనం ఈ టర్మినాలజీ అంతా చూసి వచ్చాము. ఇప్పుడు రివర్స్ చూడండి. సో వేపర్ టు లిక్విడ్, వేపర్ నుంచి లిక్విడ్గా మారే ఈ ప్రాసెస్ని ఏమంటారు? కండెన్సేషన్. కండెన్సేషన్. ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు? కండెన్సేషన్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్. ఆర్ జస్ట్ యూ కెన్ రైట్ కండెన్సేషన్ పాయింట్. ఓకేనా? కండెన్సేషన్ పాయింట్. నెక్స్ట్ లిక్విడ్ టు సాలిడ్. ఈ లిక్విడ్ నుంచి సాలిడ్గా మారే దీన్ని ఏమంటారు? ఈ ప్రాసెస్ని లిక్విడ్ టు సాలిడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సాలిడిఫికేషన్ ఆర్ ఫ్రీజింగ్. Sometimes it is also called as crystallization. Sometimes it may also called as what? Crystallization. Solidification, freezing or crystallization. Next, solid to vapor is sublimation.
సో వేపర్ టు సాలిడ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్ ఫ్రాస్ట్. ఏమంటారు? ఫోర్ ఫ్రాస్ట్. సో దిస్ ఈస్ ది ఫోర్ ఫ్రాస్ట్ టెంపరేచర్ అని కూడా అనవచ్చు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే మారుతాయో. సో ఈ టెంపరేచర్స్ కండెన్సేషన్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ సేమ్, ఫ్రీజింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ సేమ్, సబ్లిమేటింగ్ పాయింట్ అండ్ ఫోర్ ఫ్రాస్ట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, ఇవి రెండు సేమ్ ఉంటాయి, టెంపరేచర్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? ఇవి మనకేంటివి అబౌట్ ద వాట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్. ఒకవేళ ఇట్లా రాస్తే లీనియర్గా రాస్తే సాలిడ్ టు లిక్విడ్ టు వాటర్ వేపర్, ఇదేం చేస్తారు? హీట్ చేయాలి. వేపర్ టు లిక్విడ్గా మారాలంటే ఏం చేయాలి? కూల్ చేయాలి. ఓకేనా? సో కూలింగ్ ప్రాసెస్ అండ్ హీటింగ్ ప్రాసెస్ ఒక టెంపరేచర్ నుంచి ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్లోనికి మార్చినాం. ఇక్కడ మనకు ఈ సబ్లిమేషన్ గురించి సమ్ మోర్ కాన్సెప్ట్ వి రిక్వైర్డ్. సో సబ్లిమేషన్ అంటే ఏంటిదిరా? డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు వేపర్. సాలిడ్ని మనం హీట్ చేస్తే లిక్విడ్ ఫామ్ కాకుండా డైరెక్ట్గా వేపర్గా మారిపోవాలి. సాలిడ్ని హీట్ చేస్తే డైరెక్ట్గా దేనిగా మారిపోవాలి? వేపర్గా మారిపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సబ్లిమేషన్. దాన్ని ఏమంటారు? సబ్లిమేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది? సాలిడ్ డైరెక్ట్గా వేపర్గా మారుతుంది. సాలిడ్ టు వేపర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఓకే, అండర్స్టూడ్. సబ్లిమేటింగ్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్లిమేటింగ్ సబ్స్టెన్సెస్ ఎగ్జాంపుల్స్. 1. క్యాంఫర్. చూసినారా క్యాంఫర్ని చూసినారా? క్యాంఫర్ అంటే ఏంటో కాదు, కర్పూరం. ఇంట్లోపల దేవుడికి హారతి ఇస్తారు కదా, హారతి ఇచ్చేటప్పుడు కర్పూరాన్ని మండిస్తారు. మండిగానే అదేమవుతుంది? డైరెక్ట్గా పొగలాగా వస్తుంది, ఆడ లిక్విడ్ ఫామ్ కాదు, అది క్యాంఫర్. నెక్స్ట్ రెండోది అయోడిన్. థర్డ్ వన్ అమోనియం క్లోరైడ్. అండ్ ఫోర్త్ వన్ నాఫ్థలీన్ చూసినారా? నాఫ్థలీన్ అంటే ఏంటి అని అంటే మనకు డాంబర్ గోళీలు అని విన్నారా? జలపురుగులు రాకుండా రౌండ్గా ఉండే బాల్స్ వేస్తారు, బట్టలలో వేస్తారు. అది ఈరోజు వేసిన తర్వాత ఒక నెల తర్వాత చూడండి, ఇంత పెద్ద బాల్ వేస్తే చిన్నగా అయిపోతుంది, అంటే డైరెక్ట్గా ఎవాపరేట్ అవుతుంది. అది నాఫ్థలీన్. క్యాంఫర్, అయోడిన్, అమోనియం క్లోరైడ్, నాఫ్థలీన్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే డ్రై ఐస్ అంటే ఏంటిదిరా? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రై ఐస్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమంటారు? డ్రై ఐస్ అంటారు. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డ్రై ఐస్. ఇవన్నీ కూడా ఏంటివి మనకు? ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ సబ్లిమేషన్ యొక్క యూజ్ ఏంటి మనకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సబ్లిమేషన్? Sublimation is used to in order to get the pure substances or what in separation techniques ఈ ప్రాసెస్ని మనం యూజ్ చేస్తాం. మిక్చర్లో నుంచి సపరేట్ చేయడానికి ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అయోడిన్ అండ్ శాండ్ లేదా సాల్ట్ అండ్ శాండ్. దిస్ అమోనియం క్లోరైడ్ అండ్ సాల్ట్ తీసుకోండి. సాల్ట్ ప్లస్ అమోనియం క్లోరైడ్ తీసుకోండి. సాల్ట్ తెల్లగానే ఉంటుంది, అమోనియం క్లోరైడ్ తెల్లగానే ఉంటుంది. సాల్ట్ ఏ విధంగా క్రిస్టల్స్ ఉంటాయో అమోనియం క్లోరైడ్ కూడా అట్లానే కనబడుతుంది. కాబట్టి మనం చూసి వేరు చేయలేము. వాటర్లో డిజాల్వ్ చేద్దామంటే రెండు కలుగుతాయి వాటర్లో. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక ప్యాన్ మీద తీసుకొని మనం హీట్ చేస్తే ఈ అమోనియం క్లోరైడ్ ఏమో ఎవాపరేట్ అవుతుంది, సాల్ట్ ఏమో అట్లనే ఉండిపోతుంది. అమోనియం క్లోరైడ్ ఏమవుతుంది? వేపర్స్ వస్తుంది. ఆ వేపర్స్ అన్నింటినీ వేరే బాటిల్లో కలెక్ట్ చేసి కూల్ చేస్తే మళ్ళీ అమోనియం క్లోరైడ్ సాలిడ్ వస్తుంది. ఎందుకంటే అది ఎవాపరేటింగ్ సబ్స్టెన్స్ కదా, డైరెక్ట్గా వేపర్గా మారుతుంది, మళ్ళీ వేపర్ నుంచి డైరెక్ట్గా సాలిడ్గా మారుతుంది అమోనియం క్లోరైడ్. కాబట్టి దీన్ని హీట్ చేస్తే ఏమైంది? అమోనియం క్లోరైడ్ మొత్తము వేపర్గా మారింది. ఆ వేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి దాన్ని కూల్ చేస్తే మళ్ళీ సాలిడ్ అయిపోయింది. అట్లా సపరేట్ చేస్తాం. ఇవి కూడా సేమ్ అంతే. నాఫ్థలీన్ అండ్ సాల్ట్ తీసుకోండి, డ్రై ఐస్ అండ్ సాల్ట్ తీసుకోండి, ఇట్లా మనము సపరేట్ చేయొచ్చును. అంటే సబ్లిమేటింగ్ సబ్స్టెన్సెస్ వేడి చేస్తే డైరెక్ట్గా వేపర్గా వస్తాయి. ఆ వేపర్స్ని వేరే సపరేట్ బాటిల్స్, సపరేట్ సిలిండర్స్, సపరేట్ బాటిల్స్లో పట్టుకోవాలి. వాటిని మళ్ళీ కూల్ చేస్తే మనకు ప్యూరెస్ట్ ఫామ్ రావడము జరుగుతుంది. ఈ సబ్లిమేషన్ని మనము ఆ ప్రాసెస్ కోసము యూజ్ చేయడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ అండ్ వేపర్. మరి గ్యాస్ అంటే ఏంటి, వేపర్ అంటే ఏంటి? గ్యాస్ అంటే ఏంటి, వేపర్ అంటే ఏంటి? గ్యాసియస్ స్టేట్ అండ్ వేపర్ స్టేట్. గ్యాస్ అన్నా గ్యాస్ గానే కనబడుతుంది, వేపర్ అన్నా గ్యాస్ గానే కనబడుతుంది. మరి గ్యాస్ అంటే ఏంటంటాము? ఎప్పుడు గ్యాస్ అనాలి అని అంటే ద సబ్స్టెన్స్, ద గ్యాసియస్ సబ్స్టెన్స్ విచ్ విల్ వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ ఎట్ నార్మల్ రూమ్ టెంపరేచర్. నార్మల్ టెంపరేచర్ దగ్గర కూడా అది గ్యాస్గా కనుక కనబడితే మనం దాన్ని ఏమంటారు? గ్యాస్ ఫామ్ అంటారు. ఎగ్జాంపుల్స్ చెప్తారా ఈ గ్యాస్కి? ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఇవన్నీ కూడా గ్యాస్లకు ఎగ్జాంపుల్. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర అవి ఎట్లా ఉన్నాయి? గ్యాస్లలో ఉన్నాయి. వేపర్, వేపర్ అంటే ఏంటి? వేపర్ మీన్స్ వాట్? ద గ్యాసియస్ ఫార్మ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఎట్ హయ్యర్ టెంపరేచర్స్, బాయిలింగ్ పాయింట్స్ టెంపరేచర్స్. హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర కనుక అవి వేపర్గా కనుక ఉంటే హీటింగ్ చేయడం వల్ల if a what gaseous substance we are getting by heating process, ఇక్కడేమో నార్మల్ టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం వల్ల కనుక అవి గ్యాసియస్ స్టేట్లోని కనుక వస్తే దాన్ని ఏమంటారు? వేపర్ అంటాం. వాటర్ వేపర్, నెక్స్ట్ అమోనియా వేపర్, సోడియం వేపర్. సో ఇవి హీట్ చేయడం వల్ల, ఈ టెంపరేచర్ని పెంచడం వలన వస్తే గ్యాసియస్ ఫార్మ్స్ కనుక వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్. ఏమంటాం దాన్ని? వేపర్ స్టేట్ అంటాం. వేపర్ స్టేట్ అంటాం. టెంపరేచర్ని రేజ్ చేయడం వల్ల వేపర్ స్టేట్ అంటాం. ఇంకా రెండు టర్మ్స్, ఎవాపరేషన్ అండ్ వెపరైజేషన్. ఎవాపరేషన్ అంటేనేమో హీట్ చేయడం వల్ల మారితే ఎవాపరేషన్. వెపరైజేషన్ మీన్స్ వాట్? వెపరైజేషన్ మీన్స్ ఎవాపరేషన్ అంటే బాయిల్ చేయడం వల్ల మారితే ఎవాపరేషన్ అంటాం. వెపరైజేషన్ అంటే ఏ టెంపరేచర్ దగ్గరైనా liquid gas గా మారితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేపర్. వెపరైజేషన్ takes place at all temperatures. ఎవాపరేషన్ takes place at boiling point. ఆ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు అబౌట్ వాట్ దిస్ క్లాస్. ఇక ఈ క్లాస్కి సంబంధించి 2 more పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. సో ఆ 2 more పాయింట్స్ ఏంటంటే వన్ ఈజ్ వొలాటైల్ సబ్స్టెన్స్, కింద కనబడుతుందా? One is what? Volatile substance and another one is non-volatile substance. ఒకటేమో volatile substance, ఇంకొకటేమో non-volatile substance. Volatile substance అంటే ఏంటిది? దేన్ని volatile substance అంటారు? The substance which can easily what? Evaporate. ఈజీగా ఎవాపరేట్ చేసే సబ్స్టెన్స్ను హీట్ చేయడం వల్ల వేపర్గా మారితే దాన్ని volatile substance అంటారు. సో లిక్విడ్ అనేది వేపర్గా మారాలి హీట్ చేయడం వల్ల లిక్విడ్ వేపర్గా మారితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? వొలాటైల్ సబ్స్టెన్స్. నాన్ వొలాటైల్ అంటే ఏంటిది? ఈజీగా వేపర్గా మారదు. మెటల్స్ ఉన్నాయనుకోండి, మెర్క్యూరీ, నెక్స్ట్ సోడియం, పొటాషియం, ఐరన్, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఇవి నాన్ వొలాటైల్ సబ్స్టెన్సెస్. సాల్ట్స్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, అమోనియం వాటర్, సోడియం నైట్రేట్, ఇట్లాంటివి సాల్ట్స్ ఉన్నాయనుకోండి, ఇవి కూడా మనం హీట్ చేస్తే వేపర్గా మారవు. అట్లాంటి వాటిని నాన్ వొలాటైల్ అంటాం. వొలాటైల్ అంటే ఈజీగా వేపర్గా మారితే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? వొలాటైల్ సబ్స్టెన్సెస్ ఆర్ వొలాటైల్ లిక్విడ్స్. జనరల్గా ఈ రెండు టర్మ్స్ లిక్విడ్స్కి యూజ్ చేస్తాం. వొలాటైల్ లిక్విడ్, నాన్ వొలాటైల్ లిక్విడ్. ద లిక్విడ్ విచ్ కెన్ ఈజీలీ ఎవాపరేట్ దట్ ఈస్ వొలాటైల్. ద లిక్విడ్ విచ్ ఈస్ నాట్ ఈజీలీ ఎవాపరేట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ వొలాటైల్. ఓకేనా? రైట్, లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో ఇప్పుడు దిస్ ఈస్ అవార్డ్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్. హౌ మచ్ నంబర్? 21 నంబర్. సో కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 21. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ వాట్? 21. ఈ 21కి సంబంధించి ఏంటి మనకు వాట్? ఫస్ట్ వన్ ఈజ్ వాట్? క్లాస్ వర్క్. క్లాస్ వర్క్లో ఈరోజు బోర్డు మీద ఏదైతే ఈ క్లాస్లో టీచ్ చేశానో అదంతా క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. ఆఫ్టర్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ కాన్సెప్ట్ అంతా, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఫామ్లో తయారు చేసి మీకు పంపిస్తాను. అవి క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేర్చి మీ మదర్కి, ఫాదర్కి, మీ టీచర్లకి, మీ అక్కయ్యలకి అప్పచెప్పండి. అప్పచెప్పిన తర్వాత యూ వాట్? డూ హోంవర్క్. తర్వాత ఏం చేయాలి? హోంవర్క్ చేయాలి. హోంవర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి.
ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హోంవర్క్ నెక్స్ట్ వాట్ రైట్ ఎగ్జామ్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 21కి సంబంధించిన మెటీరియల్ అది. ఆ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ మొత్తం ఫ్రీగానే సప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.